హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మనోడు ఒంగోలు పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఒంగోలు పబ్లిక్ స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. వీడికి బస్సు ఉంది, బస్సు అరేంజ్ చేసాము. కానీ బస్సు 8కే వస్తుంది అనమాట. అందుకని వాడు వెళ్ళట్లేదు. స్కూల్ మామూలుగా 8:50కి, మనం వదిలిపెట్టాలంటే 8:50కి వదిలిపెట్టచ్చు అనమాట. అందుకని నేను ఇంకా వదిలిపెడదాంలని తీసుకెళ్తున్నాను రోజు. అదనమాట. అందుకని అలా పనిలో పని మనం కూడా ఒక వీడియో తీసినట్టు ఉండిద్ది కదా అని మార్నింగ్ టైమ్స్ ఇలాగా ప్లాన్ చేసాం అనమాట. ఇప్పుడు మనం ఇటు నుంచి వెళ్ళి మెయిన్ రోడ్లో హైవేలోకి వెళ్ళి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ విందు భోజనం అని ఇక్కడ ఒక హోటల్ పెట్టారు. అది బాగా రన్ అవుతుంది ఒంగోలులో, చాలా బాగుంది అనమాట. అలాగే ఇక్కడ ఒక చిన్న ఒకటి ఏదో కడుతున్నారు అక్కడ కూడా ఒక మాల్ లాంటిది రాబోతుంది అక్కడ ఓబుల్ రెడ్డి ఇది లాక్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ అన్నమాట. ఈ మెయిన్ రోడ్ లో మనం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ సర్కిల్ తిరుగుతాం కదా, ఈ సర్కిల్ తిరిగి అటు వెళ్ళిన తర్వాత మనకి వినాయకుని అక్కడ విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. అక్కడ మెయిన్ రోడ్ మీదే 3 విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు సత్యసాయిబాబా స్కూల్ ఉంటుంది కదా అక్కడ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మా వాడు ఇక్కడ మన ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది కదా పద్మ టవర్స్ ఎదురు, అక్కడ ఏంటంటే మామూలుగా దండం పెట్టుకుంటాడు. వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట అట్లా. ఎందుకంటే చైతన్య స్కూల్లో మేము చేర్పించినప్పుడు ఇటే కదా చైతన్య స్కూల్కి వెళ్ళేది. వాడు 3rd క్లాస్ నుంచి అక్కడే అనమాట. అందుకని వాడికి అలవాటు. వాడి దండం పెట్టినాడని నేను ఫోన్ తీసుకున్నాను. ఇక్కడ మనం సర్కిల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్కి ఇలా రావాలన్నమాట. ఇక్కడ అంటే ఈ సర్కిల్ కొంచెం క్రాస్గా ఉంటుంది. మనం ఒక 500 మీటర్స్ ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్కి రావాలి. ఇది అందుకని ఇక్కడ ఇంతకుముందు సిగ్నల్ ఉండేది, ఇప్పుడు సిగ్నల్ లేదనమాట. అసలు ఒంగోలులో దాదాపు సిగ్నల్స్ అన్ని తీసేశారు. అక్కడ మన అదే బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక సిగ్నల్ ఉండేది, అది కూడా తీసేశారు అనమాట. అక్కడ ఇంకా డివైడరే మొత్తం పెట్టేశారు. మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళలేము అనమాట. ఈ 60 అడుగుల రోడ్లోకి మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అది బోర్డు ఉంది కదా, అది బ్లూది. అక్కడ ఇంతకుముందు కూరగాయలు అవన్నీ ఉండేవి, ఇప్పుడు అవన్నీ ఏం లేవు అనమాట. అవన్నీ ఖాళీ చేయించేశారు ఆ స్థలం వాళ్ళు, అక్కడ అలా పెట్టారనమాట. ఇక్కడ మనం సత్యసాయిబాబా స్కూల్ ఉంది కదా, స్కూల్ దగ్గర వాళ్ళందరూ ఎక్స్కర్షన్కి వెళ్తున్నట్టున్నారు. ఆ రోజు ఆ స్కూల్ వాళ్ళు బస్సుని రోడ్డు మీద పెట్టేసి అలా రోడ్డు మధ్యలో పెట్టేశారు. అందుకని అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ కారు అతను కొంచెం కోపడ్డాడు అక్కడ వాళ్ళని. అదనమాట, అది వీడియో క్యాప్చర్ చేసాము. వాళ్ళేం బయటికి రాలేదు, కానీ కొంచెం నాకు కూడా కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే అక్కడ స్కూల్కి వెళ్ళాలి, టైం అయింది 9:50. వీళ్ళ స్కూల్ ఏంటంటే కరెక్ట్గా వెళ్ళకపోతే బయట నిలబెట్టేస్తారు నిర్దాక్షిణ్యంగా. అందుకని వాళ్ళు రోడ్డు మీదే అలా చేస్తుండేటప్పటికి కొంచెం కరెక్ట్ కాదనిపించింది. అదనమాట. ఇక్కడ మండపాలు 3 మండపాలు ఉన్నాయి, 1, 2, 3 ఇక్కడ అలా మెయిన్ రోడ్ మీద ఉన్నాయి అన్నమాట. ఇంకంతా మెయిన్ రోడ్డే కదా రోడ్డు. 3 days ఇప్పుడు ఎక్కువగా 3 days ఉంచుతున్నారు. 3 days నుంచి 4th day అట్లా నిమజ్జనం చేసేస్తున్నారు. ఇక్కడ మొత్తం మనం 4, 5 చూసాము ఇక్కడ అన్నమాట. ఈ బస్సు గురించి నేను చెప్పేది. ఇక్కడ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళి అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళాము. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు స్కూల్ వీడియో తీయలేదు, నేను తీసాడేమో అనుకున్నాను. ఇక్కడ అన్నమాట ఆ కారు
ఆ కారు మామూలుగా ఉన్నారు అడ్డము వెళ్ళిపోయారు. అయినా కూడా చాలా కోప్పడుతా ఉన్నాడు. కారు అసలు ఆపేసి నేనింకా వెనక కార్‌ని కొట్టి అద్దంలో చూపించాను. పదండి పదండి అని. అప్పుడు కదిలారనమాట. ఇంక అందరం అంటుంటే ఇంకప్పుడు కదిలారు. అదనమాట. ఎవరి ఫ్రస్ట్రేషన్ వాళ్ళది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళది. ఎవరిని ఏమి అనటానికి లేదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళయి. ఇక్కడ ఇదనమాట మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ బిల్డింగ్స్ ఈ ఏరియా మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంక ఒంగోలులో. మామూలుగా డెవలప్ అవ్వలేదు. ఒక 15 సంవత్సరాల క్రితం గానీ ఇక్కడ కొనుక్కొని అమ్మేసుకున్నోళ్ళు మాత్రం చాలా బాధపడతారు ఇప్పుడు. అలా ఉందన్నమాట ఈ ప్లేస్ అంతా.